మల్కాజ్గిరిలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం రసభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నట్లుగా వ్యవహారం తయారైంది. సుమారు దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ పనులను ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న గణాంకాలను వివరించిన రాజశేఖర్ రెడ్డి, కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. దీనిపై ఈటెల రాజేందర్ దృష్టి సారించాలని కోరారు. I request the delegates to please maintain silence and be seated. Jai Telangana. Jai Telangana. Thank you, sir. Now, I request our chief guest, Sri తన చొరవ వల్లే రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయని ఈటెల అన్నారు. తనను కలిసి సమస్యలపై నివేదిస్తే తప్పకుండా సహకరిస్తానని రాజశేఖర్ రెడ్డికి సూచించారు. రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన అధికారిక సభలో విమర్శలు చేయడం సబబు కాదు అన్నారు. అనంతరం బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేయడంతో సభ రసాభాసగా మారింది. ఆర్థిక పరిస్థితులు మాట్లాడు, రైల్వేస్ మాట్లాడు, డిఫెన్స్ మాట్లాడు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంకా మాట్లాడుతూ ఇంకో అర్ధగంట మాట్లాడుతుండే. లేదంటే పనులు కదా, ఇది కూడా మంత్రులే. కానీ 4 పైసలు కూడా మేము ఇవ్వకపోతే రైల్వే డిపార్ట్మెంట్ 1049 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లయితే ఉన్నారో నాకు ప్రచారం లేకపోవచ్చు, కానీ విశాఖపట్నం ఉంటుంది. 22 2020 నుంచి ఈ రూల్ వచ్చేది కదా, అంతకంటే ముందు వచ్చేవాడికి ఇయ్యాలంటే ఇదేం ఆలోచిస్తే సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మానవారి కాన్ఫరెన్స్ లో నేను స్వయంగా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ 70 లక్షల రూపాయలు ముందునే జమ చేయించిన. ఈ ఫ్లెక్సీలు, ఈ కథలు నమ్మటం కాదు, పనిచేసేటోళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు మనుషులు.